హలో సుమత్, మరి వచ్చినారు ఇప్పుడు ఇంటికాడికి? హాయ్ అశోక్, ఎలా ఉన్నావు? 5 years నిన్ను చూసి. ఎక్కడికి వెళ్ళావు ఇన్ని రోజులు? ఏం జరిగింది? జీవితంలో ప్రతి ఒక్కరు యూటర్న్ తీసుకునే పాయింట్ ఒకటి వస్తుందిరా. అలాగే నా జీవితంలో నాకు యూటర్న్ తీసుకునే పాయింట్ 2 ఫోన్ కాల్ వల్ల వచ్చింది. దాంట్లో మొదటి ఫోన్ కాల్ మా నాన్న నుంచి వచ్చింది. ఫోన్ కాల్? ఫోన్ కాల్ ఏంట్రా? ఫోన్ కాల్కి నీకు సంబంధం ఏంటి? నానా, నేను లేకపోయినా నా కొడుకైనా తిరుగుతాడు. మీ డబ్బులు మీకు ఇస్తాడు, టెన్షన్ పడద్దండి ప్లీజ్. ఉంటాను. ఫస్ట్ ఫోన్ కాల్ ఏంట్రా? మీ నాన్న చేసి పొలానికే కదా వెళ్ళాడు. మా నాన్న పొలానికి వెళ్ళాడా? హలో హలో అశోక్, ఏమైనా ఫోన్ చేసావు? ఇప్పుడు నీకెన్నో విషయాలు చెప్పాలని పిలిపించిన నాన్న, కాకపోతే చెప్తే వినే పరిస్థితులు నువ్వు లేవు. ఇప్పుడు చెప్పిన ఫలితాలు నేను ప్రయోజనం. హలో నాన్న, హలో నన్ను ఏమైంది నాన్న? హలో హలో నాన్న, నీ నుండి దూరంగా వెళ్ళిపోతున్నా నాన్న, నన్ను క్షమించు నాన్న. కానీ ధైర్యంగా ఉండాలి నువ్వు. నన్ను ఏమైంది నాన్న? హలో
నాన్న హలో నాన్న హలో నాన్న నాన్న ప్లీజ్ నాన్న ప్లీజ్ నాన్న లేనా నాన్న ప్లీజ్ లేనా నాకేమవుతున్నాను నిన్న తన చాలా నాన్న బాబాయ్ బాబాయ్ ఏం జరిగిందిరా? జరిగిపోయింది ఏదో జరిగిపోయింది, జరగాల్సిన కార్యక్రమం చూద్దాం బతుంటాం. ఎన్నిసార్లు చేస్తాం, ఫోన్ లిఫ్ట్ చేయకుండా ఏమైంది? అశోక్ అశోక్ హాయ్ ఏంట్రా హాయ్. అసలు ఏమైంది నీకు ఇలా ఉన్నావు? అసలు వారం రోజుల నుంచి రూమ్లోనే ఉన్నావు, అసలు బయటకన్నా వచ్చావా? ఫోన్ చేసినా లిఫ్ట్ చేయకుండా ఉన్నావు, ఏమైంది నీకు? ఏమన్నా తిన్నావా? నా బయటకు తినొద్దాం ఏమన్నా రాషక్ ఏమన్నా పోయి తినొద్దా? వద్దులేరా, నాకు ఆకలి లేదు, కుసపాయి తింటాను. ఏమైందిరా? ఏమన్నా చెప్తే కదా. సిన్సియర్ లాగిస్తాను, ఏం చేయాలి కొన్ని అయిపోయింది. ఇన్నాళ్ళు వాళ్ళు ఎట్టు బతుకుతారు నాకు తెలియదు, కానీ అర్థమవుతుంది అనాథకు కొన్ని ప్రాబ్లమ్స్ ఏంటి వదిలేరా, తర్వాత వస్తారు. బాయ్. కానీ మా అమ్మ నేను ఇలా చూడలేకపోతున్నారా నేను. జీవితంలో ప్రతి ఒక్కరికి కష్టాలు వస్తాయి. అలాగే నా జీవితంలో నాకుండో కష్టం వచ్చింది. ఆ కష్టంతో నా జీవితం మొత్తం చీకటి అయిపోయింది. నేను ప్రాణంగా ప్రేమించిన అమ్మాయిని నన్ను వదిలేసి వెళ్ళిపోయింది. ప్రాణం కన్నా ఎక్కువగా ప్రేమించిన మా నాన్న ఈ లోకాన్ని వదిలేసి వెళ్ళిపోయాడు. ఇప్పుడు నా జీవితంలో నేను సాధించుకోవడానికి పోగొట్టుకోవడానికి అంటే ఏమీ లేదు. ఇప్పుడు నా జీవితం క్వశ్చన్ మార్క్, చావా బతుక ఈ రెండింటి మధ్యలో ఉంది. రే అశోక్, మీ నాన్న దగ్గర లెటర్ దొరికింది, రూమ్లో సైడ్ గుట్లో ఉంది చూడరా.
నన్ను క్షమించు నాన్న. నీకు చిన్నప్పటి నుండి అమ్మ లేదు, ఇప్పుడు నాన్న కూడా లేడు. నన్ను క్షమించరా నిన్ను వదిలి వెళ్తున్నందుకు. కానీ ఒక విషయం గుర్తుపెట్టుకో నాన్న, పంటలు బాగా పండితే ధరలు లేవు, ధరలు ఉన్నప్పుడు పంటలు బాగా పండలేదు. ఇటువంటి పరిస్థితుల్లో నష్టాల వల్ల కష్టాలు వచ్చినాయి, అప్పులు ఎక్కువైపోయినాయి. అవి ఎలా తీర్చాలో తెలియక నాకు ఈ ఒక్క మార్గం దొరికింది. నేను చనిపోయాక వచ్చే డబ్బులతో అప్పులు కట్టాయి. నా నష్టాలు ఉండొచ్చు, ఆ రెండు ఎక్కువై ప్రాణాలు కూడా పోవచ్చు. ఒకటి గుర్తుపెట్టుకో నాన్న, మా తాత రైతే, మా నాన్న రైతే, నేను కూడా రైతే, నువ్వు కూడా రైతే కావాలి. మన వృత్తిలో కష్టాలు ఉండొచ్చు, కానీ నువ్వు కూడా రైతే కావాలి. కానీ పొలం మాత్రం ఎట్టి పరిస్థితుల్లో అమ్ముకున్నాను. నువ్వు జాగ్రత్త నాన్న. ఇదిరా జరిగింది. దానిలో రెండో ఫోన్ కాల్ నా లవర్ నుంచి వచ్చిందిరా. హలో, నేను నీకు ఫోన్ చేయకూడదా? అది ఎందుకు చేయకూడదు? ఆయన నువ్వు నా లవరే కదా, ఎందుకు చేయకూడదు? బ్రేకప్ అయితే ఫోన్ చేయకూడదా? అయినా ఎందుకు నువ్వు బ్రేకప్? నేను వేరే వాళ్ళు దొరికాడా? అవును, నా ఫ్రెండ్ అయితే చూసాడండి, నువ్వు వాడు బయటకు పోయింది అంటే నీకు ఒకరు సరిపోడా? ఎంతమంది కావాలి నీకు మొత్తం? అయినా ఎందుకో విషయం నాకు అర్థం కాదు. డబ్బులు లేవన్నా అంటే వాడి దగ్గర డబ్బులు వాడి దగ్గరికి వెళ్ళావా? అంటే వాడి దగ్గర డబ్బులు అయితే ఇంకొకడు, వాడి దగ్గర డబ్బులు లేకపోతే ఇంకొకడు, వాళ్ళు ఎంతమంది దగ్గర తిరుగుతావు? అది లవ్ వాళ్ళు ఎందుకు మాట్లాడడం? రెడీ చెప్తే అయిపోయింది కదా, ఎంతమంది ఇచ్చేవాడిని కదా నీకు. కానీ ఎందుకు నన్ను నమ్మించి మోసం చేసావు? చెయ్యి అమ్మ, నీతో మాట్లాడినే అసలు వస్తుంది. ఛే, ఈ రోజుల్లో ఇలాంటి అమ్మాయిలు కామనేరా. అసలు అమ్మాయి తప్పిలేరా, తప్పంతా నాదే. అమ్మాయి క్యాన్సర్ పేషెంట్. ఆ విషయం నాకు తెలిస్తే నేను ఎక్కడ ఏమైనా చేసుకుంటానని భయం వేసి అమ్మాయికి వేరే వాళ్ళతో అఫేర్ ఉన్నట్టు చెప్పించిందిరా. అసలు ఆ అమ్మాయి దూరం చేసుకుంది, నా కోపంలో నేను దూరం చేసుకున్నా తప్ప అసలు అమ్మాయి తప్పేలేదు. ఒకవేళ ఈ విషయం ముందే తెలిసింటే ఏదైనా ట్రీట్మెంట్ చేయించి కాపాడుకునే ఛాన్స్ ఉందేమో, కానీ చేదారిపోయిన తర్వాత తెలిసిందిరా ఈ విషయం కూడా నాకు క్యాన్సర్ ఉందని. ఏం చేద్దాం? ఓకేరా, అయితే ఇప్పుడు ఏం చేద్దాం అనుకుంటున్నావు? ఏముందిరా, చదవంతా అయిపోయింది. నువ్వు మిగిలిందల్లా మా నాన్న ఆఖరి కోరిక. మా నాన్న ఆఖరి కోరిక తెచ్చడం కోసం నేను రైతు అవ్వాలా. ఏరా, రైతు అయితే నేను మా నాన్న చచ్చిపోతానని ఉన్నాను. మేబీ చావచ్చు, కానీ చచ్చేలోపు నేను పండించిన దాంతో ఎంతోమంది ఆకలి తీరుతుంది. ఆ సాటిస్ఫాక్షన్ నాకు చాలు. అయినా ఈ కాలం ఉన్న సొసైటీలో ఇప్పుడు ఎదిగే వాళ్ళకి, చిన్నపిల్లలకి రైతు అంటే జస్ట్ పురుగుల మంది చనిపోతాడు, లోన్లు కట్టలేక, డబ్బులు కట్టలేక అనేది తెలుస్తుంది. కానీ ఆ రైతు పండించి అన్నం మనం తింటున్నాం అనే వాల్యూ మాత్రం తెలియదురా. తెలుస్తుంది ఏదో ఒక రోజు. నాకు తెలిసిన వరకు రైతు ఎప్పటికైనా గ్రేట్ రా. ఆల్ ది బెస్ట్. వెళ్ళొస్తా.